హాయ్ అండి. ఈరోజు మనం పిల్లలకి అవసరమైన ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని మీకు పిల్లలు ఉన్నారా? డెఫినిట్‌గా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా బాగా హెల్ప్ అవుద్ది. ఎందుకంటే నాకు హెల్ప్ అయింది. మా అమ్మాయి పెట్టిన టార్చర్ కాదండి నన్ను ఫుడ్ తీసుకునే విషయంలో. సో, ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మాట వినండి. వీడియోని వాచ్ చేయండి. సో, మీరెవరైనా మీ చుట్టాలు, ఫ్రెండ్స్ పిల్లలు గూడా ఇలా ఉంటే, మా అమ్మాయి టైప్‌లో ఉంటే డెఫినిట్‌గా వాళ్ళకి నా వీడియో అయితే షేర్ చేయండి. డెఫినిట్‌గా హెల్ప్ అయిద్ది. మా అమ్మాయి ఒక్క ఇడ్లీ తినడానికి ఒక గంట, గంటన్నర తక్కువ కాకుండా తినేదండి. చప్పరిచ్చుకుంటా దానికి తిండి పెట్టడం అంటే నాకు విసుగొచ్చేది. అంత ఛాలెంజింగ్ ఉండేది. అలాంటి పిల్లని ఆకలి అనేలాగా నేను మార్చుకున్నాను. ఎలా మార్చుకున్నాను? డే ఎలా స్టార్ట్ చేశాను? అనేది నేనైతే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. సో, నేను టోటల్‌గా ఇంట్లో లైఫ్ స్టైల్‌ని మార్చేశాను. ఆ ప్రాసెస్‌లోనే అది జరిగింది. పిల్లలకిచ్చే ఫుడ్ మన రెగ్యులర్ ఫుడ్ సరుకులు తీసుకొచ్చుకునేటప్పుడు కూడా పిల్లలకి నేను చాయిస్ వైస్‌గానే తీసుకొచ్చుకున్నానండి. సో, అందుకే ఇంత స్ట్రాంగ్‌గా చెప్తున్నాను. ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి. మీ పిల్లలు నా పిల్లల్లాగా ఉన్నారంటే డెఫినిట్‌గా హెల్ప్ అవుద్ది. సో, ఫస్ట్ అయితే నేను పిల్లలకి మార్నింగ్ లేచిన తర్వాత రెగ్యులర్‌గా నేను ఎలాగైతే వాటర్ తీసుకుంటానో వాళ్ళు అలాగే వాటర్ తీసుకుంటారు. వాటర్ తాగిన తర్వాత కాసేపు ఆడుకొనొచ్చాక నేను చేసే ఫస్ట్ పని పాలివ్వడం. హాఫ్ గ్లాస్ మిల్కే ఇస్తాను. ఇది గ్లాస్ సైజు హాఫ్ గ్లాసే ఇస్తాను. హాఫ్ గ్లాస్ మిల్క్‌లో కూడా నేను మిల్క్ పౌడర్‌ని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ డైనో షేక్‌ని వాడతానండి. గత 3 ఇయర్స్ నుంచి కూడా నేను ఈ డైనో షేక్‌ని పిల్లలిద్దరికీ కూడా వాడుతున్నాను. సో, దీన్ని ఎందుకు ఉపయోగించాలి అంటే నేను ట్రైనింగ్స్‌లో నేర్చుకున్న పాయింట్స్ ఏంటంటే పిల్లలకి ఈ డైనో షేక్‌ని యాడ్ చేయటం కారణంగా వాళ్ళ గ్రోత్‌లో అండ్ స్ట్రాంగ్ గ్రోత్ అండ్ హెల్తీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనేది నేర్చుకున్నాను. అండ్ దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ మన పిల్లలకి జనరల్‌గా మన పిల్లలకి మంచి ఫుడ్ ఇస్తున్నామా అనుకుంటూ ఉంటాం. సో, నేనైతే చెప్తాను డెఫినిట్‌గా మంచి ఫుడ్ ఇస్తున్నాము. ఇది గాన మన ఇంట్లో ఉంది అంటే మన పిల్లలకి మనం మంచి ఫుడ్ ఖచ్చితంగా ఇస్తున్నాం. అయితే మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండోయ్. వీడియోని వాచ్ చేయండి ఫర్దర్‌గా కూడా. ఓకే. మంచి ఫుడ్ ఇస్తున్నానని నేను గట్టిగా చెప్తాను. ఎందుకు అంటారా? సో, దీంట్లో 13 విటమిన్స్ ఉన్నాయి. 5 మినరల్స్ ఉన్నాయి. దీంట్లో పర్ సర్వింగ్‌లో 6 గ్రామ్స్ ప్రోటీన్ వస్తది. ఆ ప్రోటీన్ కూడా వేయ్ ప్రోటీన్, కేసిన్ ప్రోటీన్, సోయ్ ప్రోటీన్స్ నుంచి మనకి ప్రోటీన్ సోర్స్ అన్నమాట. అండ్ ఇందులో కాల్షియం ఉంటుంది. కాల్షియం ప్రోటీన్ సోర్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ బేస్ అయినటువంటి విటమిన్స్ ఏ, సి, ఇ ఇవి కూడా మనకి ఇందులో దొరుకుతాయి. సో, వీటితో ఇవన్నీ కూడా నాకు ఇందులో దొరకడం ఇవన్నీ మనం రెగ్యులర్‌గా ఫుడ్ ఇస్తామండి. కానీ కరెక్ట్‌గా మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది మళ్ళీ డౌటే. ఒకవేళ ఇస్తే అదెందుకు అలా ఉంటది మా అబ్బాయి మాత్రం శుభ్రంగా తీసుకునేవాడు. అంటే మా అబ్బాయికి ఫుడ్ దగ్గర ఇబ్బంది లేదు. ఇప్పుడు కొంచెం ఆ కూర ఇష్టం లేదు, ఈ కూర ఇష్టం లేదు అనేసని అంటున్నాడు. వాడికి బాగా ఇష్టమైనవి పప్పులు, పప్పుచారులు, టమాటా కూరలు, వెజిటేరియన్ ఫుడ్ బాగా ఇష్టం. మహా అయితే ఒక ఎగ్ ఒకటి తింటాడు. మా అమ్మాయి అయితే ఒక నాన్ వెజ్ భక్షక. కంప్లీట్ నాన్ వెజ్ భక్షక. వీక్ డేస్ పాటు నాన్ వెజ్ పెట్టినా కూడా కాదనకుండా తల తిప్పకోకుండా శుభ్రంగా తింటది. నిజానికైతే పెద్దవాళ్ళ కంటే పిల్లలకే ఎక్కువ ఫుడ్ కావాలండి. ఎక్కువ న్యూట్రియంట్ వాల్యూస్ మంచి ఆహారం అనేది ఎక్కువగా పిల్లలకే కావాలి. ఎందుకంటే వాళ్ళకి బోన్ స్ట్రాంగ్ అవ్వాలి. మజిల్ పికప్ అవ్వాలి. ఐక్యూ లెవెల్స్ పెరగాలి. సో, ఈ గ్రోత్ పీరియడ్ ఏదైతే ఉందో పిల్లల్లో ఈ గ్రోత్ పీరియడ్ అనేది మల్టీ టాస్కింగ్ లాగా వాళ్ళకి ఉంటదనమాట. లైక్ వాళ్ళ బాడీలో ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాసెస్‌లో ఎదగాలి. వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అవ్వాలి. ఐక్యూ లెవెల్స్ పెరగాలి. ఆలోచన తీరులో మార్పులు రావాలి ఎప్పటికప్పుడు. తర్వాత వచ్చి వాళ్ళకి మజిల్ పికప్ అవ్వాలి. విజన్ బావుండాలి. స్ట్రాంగ్‌గా ఉండాలి. మైండ్ వైస్ మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇవన్నీ జరగాలి అంటే డెఫినిట్‌గా పెద్దవాళ్ళ కంటే పిల్లలకే మనం ఎక్కువ ఫుడ్‌ని ఇవ్వాలి. మంచి ఫుడ్‌ని ఇవ్వాలి. సో, మనకి జనరల్‌గా ప్రెజెంట్ డేస్‌లో బయట దొరుకుతున్న ఫుడ్ సోర్సెస్ బట్టి చూస్తే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ బాగా ఎక్కువైపోతుంది. అండ్ ఫాస్ట్‌గా అయిపోవాలి. కుకింగ్ మెథడ్ ఫాస్ట్‌గా ఉండాలి. ఈ వేలో మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా! సో, దీనిని మన పిల్లల కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్‌నెస్ కోసం కొన్ని మార్పులు నేను ఈ పాలు ఒక్కటే ఇవ్వటంతో పాటుగా
నేను చేసింది ఏంటంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ నేను ఫస్ట్ మానేసి చెప్తానండి. చెప్తున్నాను. మా ఇంట్లో ఎప్పుడు బిస్కెట్స్ 1+1 ఆఫర్‌లో డీమార్ట్ నుంచి తెచ్చుకునేవాళ్ళం. వాఫీ బిస్కెట్స్, రెగ్యులర్ బిస్కెట్స్, మైదా బిస్కెట్స్ ఇవన్నీ కూడా తెచ్చుకునేవాళ్ళం. తర్వాత చిప్స్ అండి. చిప్స్ ప్యాకెట్స్. ఏదో ఒకటి పిల్ల తింటుందిలే అన్న పద్ధతిలో నేను ఫుడ్ పెట్టేవాళ్ళమే తప్పించి అసలు ఈ ఫుడ్ వల్ల అది ఆ ఇడ్లీ తినాలన్నా, అన్నం తినాలన్నా మమ్మల్ని ఏడిపించుకు తింటుంది అన్న విషయాన్ని నేను నోటీస్ చేయలేకపోయాను. ఎప్పుడైతే నాని పాలు తాగేసి ఎప్పుడైతే నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ట్రైనింగ్స్ నుంచి ఈ పాయింట్స్ తెలుసుకున్నానో నేను ఫస్ట్ ఇంట్లో మార్పులు చేసేసా. ఎందుకంటే ఫస్ట్ నేను వెయిట్ లాస్ కోసం స్టార్ట్ అయ్యాను. ఆ ప్రాసెస్ లోనే నా కిచెన్ లో నేను గ్రాసరీలో కూడా చాలా మార్పులు చేశాను. ఈ మార్పులు మా పిల్లలకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హెల్ప్ అయ్యాయి. సో సరుకులు తీసుకొచ్చుకునేటప్పుడే చిక్ పీస్, ప్రోటీన్ సోర్స్ ఉండే మిల్లెట్స్, ప్రోటీన్ సోర్స్ ఉండే ఫుడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడం. అలాగే ఫైబర్ కోసమేమో ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ వీటిల్ని ఎంచుకోవడం. తర్వాత కొన్నాళ్ళైతే ఇబ్బంది పడింది. ఈ జంక్ ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడింది. చాలా స్ట్రిక్ట్ చేసాం అసలు. ఇంట్లో కూడా బాగా కూల్ డ్రింక్స్ అలవాటు. సో ఇంట్లో మార్చి పెద్దవాళ్ళు మారి పిల్లల్లో చేంజ్ చూసేటప్పటికి చాలా టైం అయితే తీసుకుందండి. ఇప్పటికీ సెటరేట్ అయ్యారు. ఈ 3 years లో ఒక 1 year నుంచి 1.5 year నుంచి చాలా వరకు సెటరేట్ అయ్యారు. చాలా కష్టపడాల్సి వచ్చింది. వాళ్ళల్లో ఆ మార్పు, లైఫ్ స్టైల్లో మార్పు తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు తీసుకుంటారు. ఐస్ క్రీమ్ చూస్తే తీసుకుంటారు. లేస్ ప్యాకెట్స్ అయితే డెఫినెట్ గా ఇవ్వటం లేదులేండి. బిస్కెట్స్ అయితే అడపాదడప ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మరి స్నాక్ అంటే బిస్కెట్స్ పెడుతున్నారు కదా, అలా తీసుకుంటున్నారు. కానీ వెంటనే నేను దానికి డీటాక్సిఫికేషన్ కి నేను వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, సెట్ అయిపోతుంది. ఫుడ్ లో నేను ఇది ఇవ్వని అనమాట. ఇచ్చేవేంటో పిల్లలకి నేను ఇస్తున్నాయి చెప్తాను, ఇప్పుడు నోట్ చేసుకోండి. నువ్వుల లడ్డు, పల్లీ చెక్క, తర్వాత ఫ్రూట్స్, డేట్స్, బాదాం, కాజు, ఇవి బాగా తింటారు. నెక్స్ట్ నట్స్, పల్లీలు ఉంటాయి కదా, జస్ట్ అలాగా వెయిట్ చేస్తే చాలు తింటారు. అంతేగాని ఇంకా డీప్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివి అయితే కంప్లీట్ అవాయిడ్ చేసేసామండి. మేము కూడా బయటికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ వాటి జోలికైతే వెళ్ళలేదు. హెల్దీ సెలెక్షన్ మీల్ చూస్ చేసుకుంటున్నాము. మనకు ఉన్న దాంట్లో బెటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ మార్చాను కాబట్టి మా అమ్మాయిలో నేను ఆ ఫుడ్ ఇంటేక్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయని ఫీల్ అవుతున్నాను. సో మరి మీ పిల్లలు కూడా మీ పిల్లలకి ఇచ్చే ఫుడ్ నేను బెస్ట్ ఇస్తున్నానా అనుకుంటున్నారా మమ్మీస్? డెఫినెట్ గా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ డైనో షేక్ ని యాడ్ చేసుకోండి. కనీసం కొంత ఫుడ్ మనం మన పిల్లలకి బెస్ట్ వేలో ఇవ్వగలిగిన వారం అవుతాము. అండ్ నిదానంగా మార్చే ప్రయత్నం చేయండి. పానీపూరీలు, నూడిల్స్ లైక్ ఇటువంటి వాటి నుంచి, జంక్ ఫుడ్ నుంచి నిదానంగా మార్చే ప్రయత్నం చేయండి. వీలైతే ట్రెడిషనల్ ఫుడ్, జంతుకలు, అప్పడాలు ఇంట్లోనే తయారు చేయండి. మనం 1 టైమే వాడతాం ఆయిల్, దట్టు ఓవర్ హీట్ అయితే చెయ్యం. అవి పాడైపోతాయి కదా ఓవర్ హీట్ చేసేస్తే. జస్ట్ మన కుకింగ్ కి కావాల్సిన హీట్ లోనే మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి 1 టైమే వాడతాం కాబట్టి మన పిల్లలకి ఇబ్బంది ఉండదండి. మనకు తీసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. కష్టం అనుకోకుండా ఇంట్లోనే చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్ గా పిల్లలకి గ్రోత్ బాగుంటుంది. వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఇచ్చే ఫుడ్డే వాళ్ళని ఫిజికల్ గాను, మెంటల్ గాను స్ట్రాంగ్ చేస్తుందండి. సో పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వండి. నేనైతే మా ఇంట్లో హెల్దీ చాయిస్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ డైనో షేక్ ని తీసుకున్నాను. ఆ వారం నేను మంచి బెనిఫిట్స్ ని చూసాను. నేను ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని పిల్లలకి ఉపయోగించడం స్టార్ట్ చేశాను. పిల్లల్లో వచ్చిన చేంజ్ ని చూసి ఎంటైర్ ఫ్యామిలీ కూడా బిలీవ్ చేశారు. సో మరి మీరు కూడా డెఫినెట్ గా మీ పిల్లలకి హెల్దీ ఫుడ్, గుడ్ ఫుడ్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను. ఈ బాక్సులు కావాలి అంటే కన్నా కాంటాక్ట్ చేయండి. లేదు మీరే పర్చేస్ చేసుకుంటారా, మనకి హెర్బల్ లైఫ్ షాప్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీకు ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్, మీ పర్సనల్ డీటెయిల్స్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ డీటెయిల్స్తో ఫస్ట్ ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి అనేది తీసుకోవాలండి. ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి తీసుకున్న వాళ్ళకి మనకి హెర్బల్ లైఫ్ షాప్ యాప్ ద్వారా లాగిన్ అయ్యేసి డైరెక్ట్గా మీరే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట. అలా కాదండి అంటే మాత్రం డెఫినెట్గా నా దగ్గర ఉంటాయి, కాంటాక్ట్ చేయండి. నేనైతే అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. సో ఇదనమాట డైనో షేక్ గురించి. మీ పిల్లలకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను.
ఓకే అండి మరి.